పుట్టి చచ్చేది ప్రకృతి, సావు పుట్టుకలు లేనివాడు పరమాత్మ ఒక్కడే పురుషుడు. ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అందరూ ప్రకృతి. వేషాలు వేసుకున్నాం అంతే. ఎప్పటి వరకు అన్నారు, రంగస్థలం మీద ఉన్నంత వరకు దశరథుడు దిగిన తర్వాత కూడా నేను దశరథుడిని అంటే సాగుపడతాను కూడా అంతే. ప్రపంచంలో నాటక రంగంలో భగవంతుడు మన బొమ్మని ఇక్కడ పెట్టాడు. ఆయన ఎంతకాలం ఆ బొమ్మను దిక్కుతాడు. అయిపోయింది అనుకోండి, ఆ చేతితో ఆ రెడ్డు కొట్టేస్తాడు. పెళ్లి ఒకరో కూర్చుంటుంది, అయిపోయింది అంతే. పురుషోత్తముడు పరమాత్మ ఒక్కడే. పురుషోత్తముడవు నీవు, పురుషాధముడ నేను అని చెప్పాడు హనుమాచార్యుల వారు. ఉత్తముల్లో నీ వంటి వాడు లేడు, అధముల్లో నా అంత గ్రేడెడ్ వాడు లేడు. అయినప్పటికీ నువ్వు నన్ను రక్షించడానికి చెయ్యి ఇచ్చావు. నీ చెయ్యి నేను అందుకోలేకపోతున్నాను. ఎన్నున్నాయి, తలస పాపమని తలస పుణ్యమని తలపున నిన్ను మది తలచేనా. ఎన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయో చూడండి. ఇన్ని అవలక్షణాలు పెట్టుకొని దేవుడు కనపడలేదు, దేవుడికి ఎన్నో చేశాను, ఎన్ని ఏకాదశిలో ఉపవాసం చేశాను, దీని మీద వచ్చినట్టు ఈ ఉపవాసాన్ని. రోజు తినే అన్నం కంటే ఎక్కువ తింటాం ఉపవాసాలు. ఇప్పుడు అన్నమే ఉండదు, మిగతా గోరెడు. మా నాయనమ్మ గారు నవ్వుతూ చెప్పేది, నీ ఉపవాసం నువ్వు మడినట్టే ఉంది. దశమి నాడు కూర్చున్నా, విస్తరి ముందు ద్వాదశి నాడు లేచా, ఉపవాసం వచ్చినట్టే ఉంది. ఎన్ని అవలక్షణాలు మనలో పెట్టుకొని, మనలో అంటే జీవులు అందరిలోనూ ఉన్నాయి. ఇందులో ఎక్సెప్షన్ ఎవరికి లేదు, అందరికీ ఉన్నాయి. మరి ఉన్నవా? ఉంటాయి. ఉన్నదాన్ని ఎప్పుడు రెక్టిఫై చేసుకుంటామన్నారు. ససంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే సజ్జన సాంగత్యం ఎందుకు తింటాము అన్నారు. నీకు ఏది కావాలో అది ఇస్తారు పెద్దవాళ్ళు, ఏది ఇవ్వాలో అది ఇస్తారు, ఏది ఇస్తే ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదో అదే ఇస్తారు. అందుకని సజ్జన సాంగత్యం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. నచికేత వాక్యాన్ని అదే, శ్రేయస్సు ప్రేయస్సు అని అడిగాడు ఆ మహానుభావం. శ్రేయస్సు అంటే ఇహలోకంలో, ప్రేయస్సు అంటే పరలోకంలో. ఈ రెండు ఎలా కలుగుతాయో చెప్పవయ్యా అని 3 రోజులు యమధర్మరాజుని డ్రిల్ చేసి అడిగాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడికి భయపడి చెప్పాడు ఆయన, నీ చేతితో ఒక